గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. ప్రజాప్రభుత్వ సమస్య పరిష్కార, ప్రజాక్షేమ, ప్రజలందరి సంక్షేమ, పవర్ఫుల్ పవర్ అంజన్ మీడియా సేవలో అంజన్ టీవీ1 ఆధ్వర్యంలో అంజన్ కంప్యూటర్ స్టూడెంట్ సమక్షంలో ప్రజలందరి మధ్య భారీ ఘనంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారంగా, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రతి గ్రామ పట్టణ ప్రాంతాలలో ప్రతి విద్యార్థికి కంప్యూటర్ విద్య, ప్రతి ఇంటికి కంప్యూటర్ ఉద్యోగం, ప్రతి ఒక్కరి జీవితం సుఖ సంతోషాలతో ఉల్లాసం, ప్రతి వారి జీవనము ఆనందోత్సవాలతో సంబరం. సో సబ్స్క్రైబర్, షేర్, లైక్, కామెంట్, లింక్ మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. ప్రజా శ్రేయస్సు కోసం, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం, వారికి జీవనము సుఖ సంతోషాలతో ఉండడం కోసం, ముఖ్యంగా పేదరిక నిర్మూలన, నిరుద్యోగ సమస్య పరిష్కారం, సమాజ అభివృద్ధికి, దేశ పురోగభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు ప్రఖ్యాతలు సాధించి చరిత్రను సృష్టించడం కోసం, ఆ తర్వాత మా ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో రాయడానికి, చదవడానికి, అర్థం చేసుకోవడానికి, మాట్లాడడానికి రావాలనే ఉద్దేశంతో ఈ 4 లాంగ్వేజ్లో అవకాశం చేస్తూ ఈ వారం సండే స్పెషల్ న్యూస్ ప్రోగ్రాం అంజన్ కంప్యూటర్ క్లాస్ ఫ్రమ్ హోమ్ 11th డే కంప్యూటర్ క్లాస్. అందువల్ల ఆసక్తి కలిగిన వారు ఈ సదస్సు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ, మీరు కూడా సామాన్య ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారని నమ్ముతూ, కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ కోసం ఈ క్రింది అడ్రస్ గల నంబర్ని సంప్రదించండి. కాంటాక్ట్ సెల్ 8184909164, 9493494886, 8720063665. ఇట్లు మీ అంజన్ టీవీ1 న్యూస్ యాజమాన్యం. నేస్తమా దీన్ని చెడిపి చెడు చేయకు, పంచి మంచి చేయి. మిత్రమా మేలు చేయకున్నా పర్లేదు కానీ కీడు చేయకు. నమస్తే. మీరేంటి ఇక్కడ లోపల ఉండాలి కానీ బయట ఉన్నారేంటి? అంజు సార్ మాట్లాడరేంటి? అంజన్ సార్ టైప్ ఆఫ్ కంప్యూటర్ గురించి డిస్కస్ చేస్తుంటే కదా, ఇంటర్వ్యూ చేద్దామని. అలాగా, షూర్. ఓకే, ఇంతకుముందు పోయిన ఆదివారం టైప్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 1 గురించి తెలుసుకున్నాము. ఈ ఆదివారం టైప్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2 11th లెసన్ గురించి తెలుసుకుందాం. లెసన్ పాయింట్: కంప్యూటర్ 12 రకాలుగా ఉన్నాయి. అవి టైప్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 1 లెసన్లో 6, టైప్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2 లెసన్లో 6. ఇప్పుడు టైప్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2 లెసన్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాము. అందులో 1 డెస్క్టాప్ కంప్యూటర్స్, 2 ల్యాప్టాప్ కంప్యూటర్స్, 3 పామ్టాప్ కంప్యూటర్స్, 4 మినీ కంప్యూటర్స్, 5 మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్, 6 సూపర్ కంప్యూటర్స్. అందులో ఫస్ట్ డెస్క్టాప్ కంప్యూటర్స్. డెస్క్ పైన అమర్చబడినటువంటి కంప్యూటర్స్ని డెస్క్టాప్ కంప్యూటర్స్ అని అంటారు. ఉదాహరణ, టేబుల్ పైన అమర్చబడినటువంటి కంప్యూటర్స్. సెకండ్ ల్యాప్టాప్ కంప్యూటర్స్. ఒళ్ళో పెట్టుకొని పనిచేసుకోవడానికి ఉపయోగపడే కంప్యూటర్స్ని ల్యాప్టాప్ కంప్యూటర్స్ అని అంటారు. ఉదాహరణ, ల్యాప్టాప్. థర్డ్ పామ్టాప్స్ కంప్యూటర్. అరచేతిలో పెట్టుకొని పనిచేసుకోవడానికి ఉపయోగపడే కంప్యూటర్స్ని పామ్టాప్ కంప్యూటర్స్ అని అంటారు. ఉదాహరణ, ట్యాబు. ఫోర్త్ మినీ కంప్యూటర్స్. అనేక మంది యూజర్స్ పనిచేసుకోవడానికి ఉపయోగపడే కంప్యూటర్స్ని మినీ కంప్యూటర్స్ అని అంటారు. ఉదాహరణ, మైక్రో కంప్యూటర్ల కంటే ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకుని ఎక్కువ ఖరీదును కలిగి ఉంటుంది. ఫిఫ్త్ మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్. వందలాది మంది యూజర్లు పనిచేసుకోవడానికి ఉపయోగపడే కంప్యూటర్స్ని మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్ అని అంటారు. ఉదాహరణ, మినీ కంప్యూటర్ కంటే ఎక్కువ సమాచారాన్ని నిక్షిప్తం చేసుకొని ఎక్కువ ధరను కలిగి ఉంటుంది. ఆ తర్వాత ఇది ఎక్కువ విద్యుత్ శక్తిని కూడా గ్రహిస్తుంది. సిక్స్త్ సూపర్ కంప్యూటర్స్. ఇది ఒక కంప్యూటర్ ఒక గది అంత పెద్ద విశాలంగా ఉంటుంది. దీనినే సూపర్ కంప్యూటర్స్ అని అంటారు. ఉదాహరణ, ఇది అంతరిక్ష పరిశోధనలకు, రాకెట్ ఉపగ్రహాల ప్రయోగాల కోసము, విమానాల డిజైన్ వేసుకోవడం కోసము ఉపయోగపడుతుంది. ఇక టైప్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2 11th లెసన్ కంప్యూటర్ థియరీ క్లాస్ అయిపోయింది. ఇక కంప్యూటర్ ప్రాక్టికల్ క్లాస్కి పోదాము. ఓకే, లాస్ట్ సండే వీ లెర్న్ అబౌట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 1. దిస్ సండే లెట్స్ లెర్న్ అబౌట్ టైప్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2 11th లెసన్. లెసన్ పాయింట్స్: దెర్ ఆర్ 12 టైప్ ఆఫ్ కంప్యూటర్. దే ఆర్ టైప్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 1 లెసన్ 6, టైప్ ఆఫ్ కంప్యూటర్ పార్ట్ 2 లెసన్స్ 6. Now in more details about type of computer part 2 lesson. 1 desktop computers, 2 laptop computers, 3 palm-top computers, 4 mini computers, 5 mainframes computers, 6 super computers, including first desktop computers. Computers that are placed on a desk are called desktop computers. For example, a computer that is placed on a table. Second, laptop computers. A computers that can be used to work
while sitting is called a laptop computers. For example, laptop. Third, palm top computers. Computers that are useful to work in the palm of the hand are called palm top computers. Example, tab. Fourth, mini computers. A computer that can be used by many users is called a mini computers. Example, stores more information than microcomputers and has a high cost. Fifth, mainframe computers. Computers that can be used by hundreds of users are called mainframe computers. For example, it can store more information than a mini computers, cost more and consumes more power. Sixth, supercomputers. A computer can be as large a room. It is called a supercomputer. For example, it is a rocket for space. Explain. It is useful for designing aeroplanes, for satellites, experiments and type of computer. Part 2. 11th, the lesson computers is over. Let's go to the computer practical class. ठीक है, पिछले रविवार को हमने कंप्यूटर के प्रकार भाग 1 के बारे में सीखा। इस रविवार आइए कंप्यूटर के प्रकार भाग 2 11 पाठ बिंदु के बारे में जाने। कंप्यूटर 12 प्रकार के होते हैं। वे कंप्यूटर के प्रकार के भाग 1 पार्ट 6, कंप्यूटर के प्रकार भाग 2 पार्ट 6। अब आइए कंप्यूटर के प्रकार भाग 2 पार्ट 1 डेस्कटॉप कंप्यूटर, 2 लैपटॉप के बारे में अधिक विस्तार से जानते। कंप्यूटर 3 पाम टॉप कंप्यूटर्स, 4 मिनी कंप्यूटर्स, 5 मेन फ्रेम कंप्यूटर्स, 6 सुपर कंप्यूटर्स, जिसमें फर्स्ट डेस्कटॉप कंप्यूटर भी शामिल है। कंप्यूटर जो डेस्कटॉप पर रखे जाते हैं उन्हें डेस्कटॉप कंप्यूटर कहा जाता है। उदाहरण के लिए एक कंप्यूटर जो टेबल पर रखा जाता है। दूसरा लैपटॉप कंप्यूटर, उदाहरण के लिए वह कंप्यूटर जिसे बैठकर काम किया जा सके लैपटॉप कंप्यूटर कहलाता है। लैपटॉप तीसरा पाम टॉप कंप्यूटर वे कंप्यूटर जिनका उपयोग हाथ की हथेली में काम करने के लिए किया जा सकता है पाम टॉप कंप्यूटर कहलाता है। जैसे टैब। चौया मिनी कंप्यूटर, एक कंप्यूटर जिसे कई उपयोग करते हो दूसरा उपयोग किया जा सकता है उसे मिनी कंप्यूटर कहा जाता है। जैसे माइक्रो कंप्यूटर की तुलना में अधिक जानकारी संग्रहित करते हैं और इसकी लागत अधिक होती है। 5 मेन फ्रेम कंप्यूटर, जिन कंप्यूटरों को उपयोग सैकड़ों उपयोग करते हो दूर किया जा सकता है उन्हें मेन फ्रेम कंप्यूटर कहा जाता है। उदाहरण के लिए यह एक मिनी कंप्यूटर की तुलना में अधिक जानकारी संग्रहित कर सकता है, अधिक लागत वाला होता है और अधिक बिजली की खपत करता है। 6 सुपर कंप्यूटर, यह कंप्यूटर एक कमरे जितना बड़ा हो सकता है, यह सुपर कंप्यूटर कहा जाता है। उदाहरण के लिए यह अंतरिक्ष अन्वेषण के लिए एक रॉकेट, उपग्रह प्रयोगों के लिए हवाई जहाज़ डिजाइन करने के लिए उपयोगी है। और कंप्यूटर भाग के प्रकार 2 11th पार्ट कंप्यूटर समाप्त हो गए हैं। चलिए ಸರಿ, ಕಳೆದ ಭಾನುವಾರ ಟೈಪ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 1ರ ಬಗ್ಗೆ ಕಲಿತಿದ್ದೀವಿ। ಈ ಭಾನುವಾರ ಟೈಪ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 2 11ನೇ ಪಾಠದ ಬಗ್ಗೆ ತಿಳಿಯೋಣ। ಅದು 12 ರೀತಿಯ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿವೆ। ಅವು ಟೈಪ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 1ರಲ್ಲಿ 6, ಟೈಪ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 2ರಲ್ಲಿ 6। ಈಗ ಟೈಪ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 2 ಬಗ್ಗೆ ವಿವರವಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳೋಣ। ಅದು 1 ಡೆಸ್ಕ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, 2 ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, 3 ಪಾಮ್ ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, 4 ಮಿನಿ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, 5 ಮೇನ್ ಫ್ರೇಮ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, 6 ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು। ಫಸ್ಟ್ ಡೆಸ್ಕ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು। ಮೇಜಿನ ಮೇಲೆ ಇರಿಸಲಾದ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಡೆಸ್ಕ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳೆಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ। ಉದಾಹರಣೆಗೆ ಮೇಜಿನ ಮೇಲೆ ಇರಿಸಲಾದ ಕಂಪ್ಯೂಟರ್
ಎರಡನೇದಾಗಿ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು. ಕುಳಿತುಕೊಂಡು ಕೆಲಸ ಮಾಡಲು ಬಳಸಬಹುದಾದ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಉದಾಹರಣೆಗೆ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್. ಮೂರನೇದು ಪಾಮ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಸ್ಗಳು. ಅಂಗೈಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಲು ಬಳಸಬಹುದಾದ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಪಾಮ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಉದಾಹರಣೆಗೆ ಟ್ಯಾಬ್. ನಾಲ್ಕನೇದು ಮಿನಿ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು. ಹಲವಾರು ಬಳಕೆದಾರರು ಬಳಸಬಹುದಾದ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಮಿನಿ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಉದಾಹರಣೆ ಮೈಕ್ರೋ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗಿಂತ ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಗ್ರಹಿಸುತ್ತದೆ ಮತ್ತು ಹೆಚ್ಚು ಬೆಲೆಯಾಗಿರುತ್ತದೆ. ಐದನೇದು ಮೇನ್ ಫ್ರೇಮ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು. ನೂರಾರು ಬಳಕೆದಾರರು ಬಳಸುವಾದಂಥ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಮೇನ್ ಫ್ರೇಮ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಉದಾಹರಣೆಗೆ ಇದು ಮಿನಿ ಕಂಪ್ಯೂಟರ್ಗಿಂತ ಹೆಚ್ಚು ಮಾಹಿತಿಯನ್ನು ಸಂಗ್ರಹಿಸುತ್ತದೆ, ಹೆಚ್ಚು ದರ ಆಗಿ ಮತ್ತು ಹೆಚ್ಚಿನ ವಿದ್ಯುತ್ ಶಕ್ತಿಯನ್ನು ಬಳಸುತ್ತದೆ. ಆರನೇದು ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್. ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಒಂದು ಕಂಪ್ಯೂಟರ್ ಮನೆಯಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿರಬಹುದಾದಂಥ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್ ಎಂದು ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ಉದಾಹರಣೆಗೆ ಇದು ಬಾಹ್ಯಾಕಾಶ ಪರಿಶೋಧನೆಗಾಗಿ, ರಾಕೆಟ್ ಉಪಗ್ರಹ ಪ್ರಯೋಗಗಳಿಗಾಗಿ ಮತ್ತು ವಿಮಾನಗಳನ್ನು ವಿನ್ಯಾಸಗೊಳಿಸಲು ಇದು ಉಪಯುಕ್ತವಾಗಿರುತ್ತದೆ. ಮತ್ತು ಟೈಪ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಭಾಗ 2 11ನೇ ಕಂಪ್ಯೂಟರ್ ಥಿಯರಿ ಲೆಸನ್ ముగిదిದೆ. ಈಗ కంప్యూటర్ ప్రాయోగిక తరగతికి ಹೋಗೋಣ. కంప్యూటర్ ఓపెన్ చేసుకొని డెస్క్టాప్ కంప్యూటర్కి ప్రాక్టికల్స్గా డెస్క్టాప్ పైన అమర్చబడినటువంటి కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఆ తర్వాత ల్యాప్టాప్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్స్గా ల్యాప్టాప్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ పామ్టాప్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్స్గా ట్యాబ్ను పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. మరియు మినీ కంప్యూటర్స్కి ప్రాక్టికల్గా అనేక మంది యూజర్స్ ఉపయోగించే కంప్యూటర్స్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్స్గా వందలాది మంది యూజర్స్ ఉపయోగించి పనిచేసే కంప్యూటర్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. చివరిగా సూపర్ కంప్యూటర్స్కి ప్రాక్టికల్స్గా శాస్త్రవేత్తలు పరిశోధన చేసే కంప్యూటర్స్ని పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. ఓపెన్ ద కంప్యూటర్ అండ్ అబ్జర్వ్ అండ్ ప్రాక్టీస్ ద కంప్యూటర్ దట్ ఈజ్ ప్లేస్డ్ on the desk as practicals for desktop computers. Then examine and practice the laptop as practicals for laptop computers. Then examine and practice the tabs as practicals for palmtops computers and practice as practicals for mini computers. As used by many users, the computers should be observed and practiced. Main frames computers should be practical. The computer used by hundreds of users should be observed and practiced. And lastly, supercomputers should be practical. The computer used by scientists for research should be observed and practiced. कंप्यूटर अकेले और डेस्कटॉप कंप्यूटर के लिए प्रैक्टिकल के रूप में डेस्कटॉप पर रखे गए कंप्यूटर का निरीक्षण करें और अभ्यास करें. फिर लैपटॉप कंप्यूटर के लिए प्रैक्टिकल के रूप में लैपटॉप का परीक्षण और अभ्यास करें. फिर पामटॉप कंप्यूटर के लिए प्रैक्टिकल के रूप में टैब का परीक्षण करें और अभ्यास करें. मिनी कंप्यूटर जैसा कि कई उपयोग करते हो दूरा उपयोग किया जाता है. कंप्यूटर का अवलोकन और अभ्यास करना चाहिए. मेन फ्रेम्स कंप्यूटर व्यावहारिक होना चाहिए. साइकडोम उपयोग करते हो दूरा उपयोग किए जाने वाले कंप्यूटर का अवलोकन और अभ्यास करना चाहिए. और अंत में सुपर कंप्यूटर का व्यावहारिक होना चाहिए. वैज्ञानिकों दूरा अनुसंधान के लिए उपयोग किए जाने वाले कंप्यूटर का ಅವಲೋಕನ और ಅಭ್ಯಾಸ करना चाहिए. ಕಂಪ್ಯೂಟರ್ ತೆರೆಯಿರಿ ಮತ್ತು ಡೆಸ್ಕ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಮೇಜಿನ ಮೇಲೆ ಇರಿಸಲಾಗಿರುವ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಗಮನಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ನಂತರ ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಲ್ಯಾಪ್ಟಾಪನ್ನು ಪರೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ನಂತರ ಟ್ಯಾಬನ್ನು ಪಾಮ್ಟಾಪ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ಪರೀಕ್ಷಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಮಿನಿ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಅನೇಕ ಬಳಕೆದಾರರ ಬಳಸಿದಂಥ ಕಂಪ್ಯೂಟರನ್ನು ಗಮನಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಮೇನ್ ಫ್ರೇಮ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ನೂರಾರು ಬಳಕೆದಾರರ ಬಳಸುವ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಗಮನಿಸಿ ಅಭ್ಯಾಸ ಮಾಡಿ. ಮತ್ತು ಕೊನೆಯದಾಗಿ ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳಿಗೆ ಪ್ರಾಯೋಗಿಕವಾಗಿ ವಿಜ್ಞಾನಿಗಳ
ಸಂಶೋಧನೆಗೆ ಬಳಸುವ ಕಂಪ್ಯೂಟರ್ ಅನ್ನು ಗಮನಿಸಿ ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. సరి కంప్యూటర్ హోంవర్క్ ఆదివారము కంప్యూటర్ లెసన్ అంశాలను క్లాస్ నోట్బుక్లో రాసుకొని కంప్యూటర్ ప్రాక్టికల్స్ చేయాలి. సోమవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో రాసుకోవాలి. మంగళవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చదువుకోవాలి. బుధవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో నేర్చుకోవాలి. గురువారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో చర్చించుకోవాలి. శుక్రవారము కంప్యూటర్ క్లాస్ అంశాలను రఫ్ నోట్బుక్లో అప్పచెప్పుకోవాలి. శనివారము కంప్యూటర్ క్లాస్ అంశాలను పరీక్ష రాయాలి. ఈ కంప్యూటర్ ఎగ్జామ్ మోడల్ పేపర్ ఈ లెసన్లోనే ఉంటుంది. సెక్షన్ 1 టైప్ ఆఫ్ కంప్యూటర్, డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్స్, పామ్టాప్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 1 డెస్క్టాప్ కంప్యూటర్ అంటే ఏమిటి? 2 ల్యాప్టాప్ కంప్యూటర్స్ అంటే ఏమిటి? 3 పామ్టాప్స్ కంప్యూటర్ అంటే ఏమిటి? 4 మినీ కంప్యూటర్స్ అంటే ఏమిటి? 5 మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్ అంటే ఏమిటి? 6 సూపర్ కంప్యూటర్స్ అంటే ఏమిటి? సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్స్, పామ్టాప్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ పరిశీలించి ప్రాక్టీస్ చేయాలి. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్స్, పామ్టాప్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ గురించి తెలియజేస్తూ చార్ట్ రూపంలో వివరించాలి. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. కంప్యూటర్ హోంవర్క్. సండే computer lesson topics should be written in class notebook and computer practicals should be done. Monday computer class topics should be written in rough notebook. Tuesday computer class topics should be studied in rough notebook. Wednesday computer class topics pakka sure. Wednesday computer class topics should be learned in rough notebook. Thursday computer class topics should be discussed in rough notebook. Friday computer class topics should be assigned in rough notebook. Saturday computer class topics should be written exams. This computer exam model paper will be in this lesson. It is section 1. Type of computer, desktop computers, laptop computers, పామ్టాప్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్, డ్రాయింగ్. సెక్షన్ 2 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. 1 వాట్ ఈజ్ ఏ డెస్క్టాప్ కంప్యూటర్? 2 వాట్ ఈజ్ ఏ ల్యాప్టాప్ కంప్యూటర్స్? 3 వాట్ ఈజ్ ఏ పామ్టాప్ కంప్యూటర్స్? 4 వాట్ ఈజ్ ఏ మినీ కంప్యూటర్స్? 5 వాట్ ఆర్ మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్? 6 వాట్ ఈజ్ ఏ సూపర్ కంప్యూటర్స్? సెక్షన్ 3 ప్రాక్టికల్ క్లాస్. డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్స్, పామ్టాప్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్స్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్, అబ్జర్వ్డ్ అండ్ ప్రాక్టీస్డ్. సెక్షన్ 4 ప్రాజెక్ట్ వర్క్. డెస్క్టాప్ కంప్యూటర్స్, ల్యాప్టాప్ కంప్యూటర్స్, పామ్టాప్ కంప్యూటర్స్, మినీ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్, సూపర్ కంప్యూటర్స్ టు బి ఎక్స్ప్లెయిన్ ఇన్ చార్ట్ ఫ్రమ్. సెక్షన్ 5 బిట్స్, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. कंप्यूटर होमवर्क. रविवार कंप्यूटर कक्षा के विषयों को क्लास नोटबुक में लिखना चाहिए और कंप्यूटर प्रैक्टिकल करना चाहिए. सोमवार कंप्यूटर कक्षा के विषयों का रफ नोटबुक में लिखना चाहिए. मंगलवार कंप्यूटर कक्षा के विषयों का रफ नोटबुक में पढ़ना चाहिए. बुधवार को कंप्यूटर कक्षा के विषयों को रफ नोटबुक में सीखना चाहिए. गुरुवार कंप्यूटर क्लास के विषयों पर रफ नोटबुक में चर्चा की जानी चाहिए. शुक्रवार कंप्यूटर क्लास के विषयों को रफ नोटबुक में सौंपा जाना चाहिए. शनिवार कंप्यूटर क्लास के विषयों की लिखित परीक्षा होनी चाहिए. यह कंप्यूटर परीक्षा मॉडल पेपर इस पार्ट में होगा. सेक्शन 1 कंप्यूटर का प्रकार. डेस्कटॉप कंप्यूटर, लैपटॉप कंप्यूटर, पामटॉप कंप्यूटर, मिनी कंप्यूटर, मेन फ्रेम्स कंप्यूटर, सुपर कंप्यूटर, ड्राइंग. सेक्शन 2 प्रश्न और उत्तर. नंबर 1 डेस्कटॉप कंप्यूटर क्या है? 2 लैपटॉप कंप्यूटर क्या है? 3
पाम टॉप कंप्यूटर्स क्या है। 4 मेन फ्रेम कंप्यूटर्स क्या है। 5 मिनी कंप्यूटर्स क्या है। 6 सुपर कंप्यूटर्स क्या है। सेक्शन 3 प्रैक्टिकल क्लास डेस्कटॉप कंप्यूटर, लैपटॉप कंप्यूटर, पाम टॉप कंप्यूटर्स, मेन फ्रेम्स कंप्यूटर्स, मिनी कंप्यूटर्स, सुपर कंप्यूटर्स की जांच और अभ्यास। सेक्शन 4 प्रोजेक्ट कार्य डेस्कटॉप कंप्यूटर, लैपटॉप कंप्यूटर, पाम टॉप कंप्यूटर्स, मिनी कंप्यूटर्स, मेन फ्रेम्स कंप्यूटर्स, सुपर कंप्यूटर्स का परिचय चार्ट फ्रॉम में समझाने के लिए। सेक्शन 5 बिट्स, सेक्शन 6 ब्रैकेट्स, सेक्शन 7 ಮ್ಯಾಚಸ್, ಸೆಕ್ಷನ್ 8 ಫಾಲ್ಸ್ ಆ್ಯಂಡ್ ಟ್ರೂ. ಕಂಪ್ಯೂಟರ್ ಹೋಮ್ವರ್ಕ್ ಭಾನುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಪಾಠದ ವಿಷಯಗಳನ್ನು ತರಗತಿ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆದು ಕಂಪ್ಯೂಟರ್ ಪ್ರಾಕ್ಟಿಕಲ್ಸು ಮಾಡಬೇಕು. ಸೋಮವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಬರೆಯಬೇಕು. ಮಂಗಳವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಅಧ್ಯಯನ ಮಾಡಬೇಕು. ಬುಧವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿಯ ವಿಷಯಗಳನ್ನು ರಫ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಕಲಿಯಬೇಕು. ಗುರುವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ಕ್ಲಾಸ್ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಕ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಚರ್ಚಿಸಬೇಕು. ಶುಕ್ರವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ವರ್ಕ್ ನೋಟ್ಬುಕ್ನಲ್ಲಿ ಒಪ್ಪಿಸಿಕೊಳ್ಳಬೇಕು. ಶನಿವಾರ ಕಂಪ್ಯೂಟರ್ ತರಗತಿ ವಿಷಯಗಳನ್ನು ಪರೀಕ್ಷಾ ಬರೆಯಬೇಕು. ಈ ಕಂಪ್ಯೂಟರ್ ಪರೀಕ್ಷೆಯ ಮಾದರಿ ಪತ್ರಿಕೆ ಈ ಪಾಠದಲ್ಲೇ ಇರುತ್ತದೆ. ಅದು ಸೆಕ್ಷನ್ 1 ಟೈಪ್ ಆಫ್ ಕಂಪ್ಯೂಟರ್ ಡೆಸ್ಕ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್, ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್, ಪಾಮ್ ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್, ಮಿನಿ ಕಂಪ್ಯೂಟರ್, ಮೇನ್ ಫ್ರೇಮ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್, ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್ಸ್, ಡ್ರಾಯಿಂಗ್. ಸೆಕ್ಷನ್ 2 ಪ್ರಶ್ನೆ ಮತ್ತು ಉತ್ತರಗಳು. 1 ಡೆಸ್ಕ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು. 2 ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು. 3 ಪಾಮ್ ಟಾಪ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು. 4 ಮಿನಿ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು. 5 ಮೇನ್ ಫ್ರೇಮ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು. 6 ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್ ಅಂದರೆ ಏನು. ಸೆಕ್ಷನ್ 3 ಪ್ರಾಯೋಗಿಕ ವರ್ಗ ಡೆಸ್ಕ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಪಾಮ್ಸ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಮಿನಿ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಮೇನ್ ಫ್ರೇಮ್ಸ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು ಗಮನಿಸಬೇಕು ಮತ್ತು ಅಭ್ಯಾಸ ಮಾಡಬೇಕು. ಸೆಕ್ಷನ್ 4 ಪ್ರಾಜೆಕ್ಟ್ ವರ್ಕ್ ಡೆಸ್ಕ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಲ್ಯಾಪ್ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಪಾಮ್ ಟಾಪ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಮಿನಿ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಮೇನ್ ಫ್ರೇಮ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳು, ಸೂಪರ್ ಕಂಪ್ಯೂಟರ್ಗಳನ್ನು ಪರಿಚಯಿಸಿ ಚಾರ್ಟ್ ರೂಪದಲ್ಲಿ ವಿವರಿಸಬೇಕು. ಸೆಕ್ಷನ್ 5 ಬಿಟ್ಸ್, సెక్షన్ 6 బ్రాకెట్స్, సెక్షన్ 7 మ్యాచెస్, సెక్షన్ 8 ఫాల్స్ అండ్ ట్రూ. ఓకే, కంప్యూటర్ మాస్టర్ పరంగా మీ యొక్క సేవ మరింత విస్తృతం కావాలని కోరుకుంటూ వందలాది మందికి అన్నదానం చేయడానికి, వేలాది మందికి విద్యాదానం చేయడానికి, లక్షలాది మందికి ఉద్యోగ అవకాశం కల్పించడానికి, కోట్లాది మందికి ఆశ్రయం కావడానికి, అందుకోసం ఎవరు సాధించలేనిది సాధించాలని, అందరూ మెచ్చుకునే స్థాయికి చేరుకోవాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్.